రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మైలార్బై తండాలో దారుణం. సంతోషాన్ని 25 ఏళ్ల గృహిణి కొట్టి చంపిన భర్త సంతోష్. 30 ఏళ్ల సంతోష్ కుటుంబ కలహాలతో అదనపు కట్నం కోసం వేధింపులు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు. తనకు న్యాయం జరగాలంటూ భర్త సంతోష్ పై క్రిమినల్ అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలని బాధితుల డిమాండ్. సంతోష్ కు 2 పిల్లలు. భర్త శాడిస్ట్ గా మరి ప్రతిరోజు కొట్టేవాడని బాధితుల ఆరోపణ. మృతురాలు సంతోష్ ను విచక్షణ రహితంగా కొట్టి చంపాడని భర్త సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుల ఆందోళన. ప్రైవేట్ అంబులెన్స్ అద్దాలను ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు మృతురాలు సంతోష్ ను పోస్ట్ మార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహేశ్వరం పోలీసులు అంబులెన్స్ ను అడ్డుకున్న బాధితులు బాధితుడైన భర్త సంతోష్ పై అటెంప్ట్ మర్డర్ కేసు చేసి మహేశ్వరం సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
తండ వాళ్ళది. వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ పెద్ద బావ, వాళ్ళ యారాలు, వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అందరు కొట్టిర్రు. ఇప్పుడు రీసెంట్ గా అయింది. ఇప్పటికీ మేము పిఎస్ లా కంప్లైంట్స్ ఇచ్చినాయి, ఎన్నో ఉండొచ్చు, కౌంట్ చేస్తే వేళ్ల మీద కూడా రావు, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కందుకూరులో ఇచ్చినాం, ఉమెన్స్ పిఎస్ ఇచ్చినాం, సరూర్ నగర్ ఇచ్చినాం, ఎన్ని ఉన్నాయో అన్నిట్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. పాప చచ్చిపోయినా ఇంకా ఆ అమ్మాయి హస్బెండ్ అయితే ఇంకా రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ డాక్టర్ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినాము. చూపిస్తే డాక్టర్ మొత్తం చూసి పల్స్ లేదమ్మా చచ్చిపోయింది అని అన్నారు. మేము ఇంకా అమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అట్లా అనుకున్నాం. తర్వాత డాక్టర్ మొత్తం క్లోజ్ తీసేసి చూసి ఇక్కడ చెస్ట్ దగ్గర దెబ్బ తాకింది గట్టిగా, చూసి దీని వల్లనే చచ్చిపోయింది అమ్మ, కడుపులో కూడా చాలా పెద్ద దెబ్బ తాకింది, దానివల్ల చచ్చిపోయింది, ఇదైతే ఖచ్చితంగా టార్చర్ వల్ల కొట్టడం వల్లనే చచ్చిపోయింది అని చెప్పి డాక్టర్స్ క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పటికీ కూడా మహేశ్వరం పిఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా మాకు న్యాయం జరుగుతలేదు. అంటే కొట్టడానికి కారణాలు ఏంటి, ఎందుకు గొడవ? అంతే, వాళ్ళకు సైకో మైండ్, వాళ్ళంతా మొత్తం పెద్ద సైకో ఫ్యామిలీ, పెద్ద మెంటల్ వాళ్ళందరూ కొట్టి బంగారం కోసం, డబ్బు కోసం ఈ అమ్మాయి మొత్తం ఉన్నది అంత ఇచ్చేసింది. బంగారం డబ్బు ఎంత ఉంటే 13 తులాలు పెట్టినాం, అన్ని తినేసిండు, అంతే చేసిరు. 10 లక్షలు ఇచ్చినాం కట్నం, అది కూడా తినేసిండు. డబ్బులు అయిపోగానే కొట్టడం స్టార్ట్ చేసిండు. బాబు పుట్టిన తర్వాత టార్చర్ ఎక్కువైందని చెప్పి మళ్ళీ మేము డబ్బులు కూడా ఇచ్చినాం. అయినా సరే అదే టార్చర్ ఉంటుంటే ఇంకా మా ఆడపడుచు, మా వదిన వాళ్ళకి, మా అన్న వాళ్ళకి ఏం బాధ చేకూర్చాలని చెప్పి ఆమె మాతో ఏం చెప్పలేదు. అయినా మేము తెలుసుకున్నాం. పంచాయతీలు కూడా చాలా అయినాయి సార్, సర్పంచ్లు చేసిర్రు, పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కదా మా దాంట్లో, అందరు చేసిర్రు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. న్యాయం జరగదన్న నమ్మకం కూడా కోల్పోయింది. అమ్మాయి చచ్చిపోయినాక ఇంకేం న్యాయం జరుగుతుంది?